వెంకటేశాయ. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వడ్డీ అంటే 7 శనివారాలు మేము వ్రతం పూర్తి చేసుకున్నాం. ఈ 8వ వారం మేము శ్రీ వెంకటేశ్వర స్వామికి వడ్డీగా పూజ చేసినాం అన్నమాట. అసలు ఈ వెంకటేశ్వర స్వామిని ఏ విధంగా పూజించాలి, దానికి సంబంధించిన మరొకసారి వివరంగా తెలియజేస్తున్నాను. శనివారం చాలామందికి ఎంతో ప్రత్యేకమైన రోజు. శని బాధల నుంచి ఉపశమనం కోసం, ఆపదల నుండి గట్టెక్కడానికి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ విశేషంగా పూజిస్తారు. అసలు స్వామివారి పూజా విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. జీవితంలో కొండంత కష్టం వచ్చినప్పుడు 7 శనివారాల వ్రతం చేస్తే కొండల రాయుడు అనుగ్రహించి కొండంత కష్టాన్ని కూడా తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఈ వ్రతం స్త్రీ పురుషులు ఎవరైనా చేయవచ్చు. శనివారం వ్రతం 7 వారాల పాటు నిరాటంకంగా చేయాల్సి ఉంటుంది. ఆడవాళ్లకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వారం విడిచిపెట్టి ఇంకో వారం చేయవచ్చును. శనివారం తెల్లవారుజామునే నిద్ర లేచి అభ్యంగన స్నానం చేసి పూజా మందిరం శుభ్రం చేసి శ్రీనివాసుని పటం కానీ విగ్రహం కానీ అలంకరించి ఆ రోజు నుంచి 7 శనివారాల వ్రతం ప్రారంభిస్తానని సంకల్పం చేసుకోవాలి. వడ్డీ కాసుల వానికి ముడుపులు మూటనంట. వ్రతం మొదలుపెట్టిన మొదటి రోజు ఒక పసుపు వస్త్రంలో 11 రూపాయలు దక్షిణ ముడుపు పెట్టి మూట కట్టి శ్రీనివాసుని పటం ముందు ఉంచి మనకు వచ్చిన కష్టాన్ని తీరిస్తే తిరుమలకు దర్శనానికి వస్తామని మొక్కుకోవాలంట. ఆ తర్వాత స్వామివారికి పిండి దీపాలు. 7 కొండల వాడి పూజలో పిండి దీపాలకు విశిష్టమైన స్థానం ఉంది. తిరుమల శ్రీనివాసుని దర్శనానికి వెళ్ళి వచ్చిన వారు కూడా తమ ఇంట్లో పిండి దీపం పెట్టుకోవడం సాంప్రదాయంగా భావించే తెలుగువారి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. బియ్యం పిండితో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం వేసుకొని పిండి ప్రమదలు తయారు చేసుకోవాలి. 7 ఒత్తుల దీపం. పిండి దీపాలలో ప్రమిదలలో 7 ఒత్తులు వేసి ఆవు నేతితో వెంకటేశ్వర స్వామి ఎదుట దీపారాధన చేసి నమస్కరించుకోవాలి. అనంతరం వెంకటేశ్వర స్వామిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. గోవిందనామాలు చదువుకోవాలి. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి శక్తి కొలది నైవేద్యం సమర్పించి నీరాజనాలు ఇవ్వాలి. ఈ నియమాలను పాటించాలంట. వ్రతం చేసేవారు శనివారం రోజు తినే ఆహారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నూనె వాడకూడదు. పూర్తిగా నెయ్యితో తయారు చేసిన ఆహార పదార్థాలని భుజించాలంట. మధ్యాహ్నం 1 పూట మాత్రమే భోజనం చేయాలి. రాత్రి పలహారం తీసుకోవాలి. మద్య మాంసాలు తీసుకోకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి. వ్రత సమాప్తమప్పుడు ఇలా నియమనిష్టలతో 7 శనివారాలు పూజ చేసిన అనంతరం ఆ 7 కొండల వాని దయతో మన కష్టాలన్నీ కొండెక్కిపోతాయి. అప్పుడు మొదటి రోజు దేవుని ముందు ఉంచిన ముడుపు మూటను తీసుకొని తిరుమల వెళ్ళి వెంకన్న దర్శనం చేసుకుంటే వ్రతం సమాప్తమవుతుందంట. శనివార వ్రత మహత్యం. 7 శనివారాల వ్రతం నియమనిష్టలతో ఆచరిస్తే సకల గ్రహ దోషాలు పోయి ఇంట్లోని సమస్యలు, అప్పులు, బాధలు తొలగిపోతాయి. అనుకున్న పనులు సవ్యంగా జరుగుతాయని పండితులు సూచిస్తున్నారు. సో అందుకని 7 శనివారాల వ్రతాన్ని తప్పకుండా పాటించాలి. అయితే 7 వారాల కంటే స్వామివారికి వడ్డీ వారం కూడా చాలా ఇష్టమంట. వడ్డీగా 1 వారం ఎక్స్ట్రా చేస్తే మనం అనుకున్న పనులు ఇంకా త్వరితగతిన పూర్తవుతాయంట. ఈరోజు మేము చేసుకున్న ఈ వ్రతాన్ని అయితే మీకు ఇలా షేర్ చేసుకుంటున్నాము. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. ఆ దేవదేవుడైనటువంటి 7 కొండల వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఈ వ్రత కథలు కూడా చాలా పరమ పవిత్రమైనవి అన్నమాట. మేము స్టార్ట్ చేసినప్పుడు అసలు కథలు ఇలా ఉంటాయి అని తెలియదు. పూజ అయితే స్టార్ట్ చేసినాం. అసలు మాకు జీరో నాలెడ్జ్ అనమాట వెంకటేశ్వర స్వామి వారి 7 శనివారాల వ్రతం అనేది. కానీ నేనైతే ట్రై చేసినప్పుడు అయితే మాకు అనిపించింది నిజంగా అద్భుతంగా ఉంది. కొంచెము చిట్టి దీపాలు కూడా చేయడం అయితే జరిగింది భగవంతుడి కోసం. అంటే ఇంకా లాస్ట్ వారం కదా, పోయిన వారమే లాస్ట్ వారం అయిపోయింది. కానీ మళ్ళీ అనిపించింది ఒకటి వడ్డీ కాసుల వాడికి వడ్డీగా ఒక ఎక్స్ట్రా వారం కూడా వేస్తే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి చాలామంది అయితే అనడం జరిగింది. అందుకని చెప్పేసి మేమైతే ఇట్లా ఇంకొక వారాన్ని 8వ వారం కూడా చేసుకోవడం అయితే జరిగిందనమాట.
చాలా అద్భుతాలు జరుగుతాయని చాలామంది అన్నారు. అండ్ ఈ వ్రతం చేసుకోవడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి వారు, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపూర్ణంగా మనం అర్చించుకోవడం అయితే జరుగుతుందంట. అంతేకాదు పరిపూర్ణమైన దేవి దేవతల అనుగ్రహం కూడా మనకు అందుతుందంట. అంతేకాదు ఈ వ్రతం చేసేటప్పుడంట నవగ్రహాలను, అష్టదిక్పాలకులను, ముక్కోడి దేవతలను అందరినీ ఆవాహనం చేసి, అంటే వాళ్ళని అందరినీ వ్రతానికి ఆహ్వానం పలికి పూజ అనేది స్టార్ట్ చేస్తే కనుక సమస్తమైన దేవీ దేవతల అనుగ్రహం కూడా మంచిగా అందుతుందంట. మేమైతే ఇట్లా పొద్దున్నే వ్రతం అయితే చేసుకోవడం అయితే జరిగింది. మాకు స్టార్టింగ్లో చాలా కష్టం అనిపించేది, ఎట్లుంటుందో ఎట్లా చేస్తారో ఏమో అని. కానీ మనం ఎప్పుడు ఏ పూజ చేసినా కానీ గణపతిని ఫస్ట్ అయితే ఆరాధిస్తాం కదా. గణపతి శ్లోకం చదువుకోవడం, గణపతి విగ్రహానికి ప్రతీకగా మనం పసుపు గణపతిని చేసుకోవడం, ప్రతి వారం పసుపు గణపతి అయితే నేనైతే ఇట్లా చేసుకున్నాము. ఈరోజు చక్కెర పరమాన్నం చేసినాం అనమాట దేవుడికి. అండ్ ఇట్లా నెయ్యి దీపాలు అవన్నీ పెట్టడం అయితే జరిగింది. కానీ అయిపోయిందని ఒక చిన్న బాధగా అనిపిస్తుంది. ఇన్ని రోజులు శనివారం వస్తుందంటే చాలు ఆ స్వామివారికి పూజ చేసుకోవాలని అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే మంచిగా అనిపించింది. పూజ అయితే 8 వారాలు అయితే ఖచ్చితంగా చేసుకున్నాం. ఆ భగవంతుడి అనుగ్రహం ఉంటే మళ్ళీ తనంతట తానుగానే మాకు ఈ వ్రతం చేసుకునే అదృష్టాన్ని మళ్ళీ కలిగిస్తాడు. మేమైతే సంవత్సరంకి ఒకసారైనా ఖచ్చితంగా వేసుకోవాలని చెప్పేసి అయితే అనుకున్నాం. చూద్దాం ఎంతవరకు అవుతుందో. కానీ మనం ఎప్పుడైనా సరే భగవంతుడు పూజ చేసినప్పుడు నాకు ఇది కావాలి అది కావాలని మనము కోరికలు ఎక్కువ కోరొద్దంట. ఎందుకంటే మనకి ఏది అవసరమో భగవంతుడికి తెలుస్తుంది. మనం ఒక్కసారి పిలిచినప్పుడు వచ్చిండంటే మనకి ఏం కావాలో దానికి ఎలాగో తెలుస్తుంది. కాబట్టి అది అన్నీ మనకు అందించడం అయితే జరుగుతుందంట. కాకపోతే కొంతమందికి తొందరగా జరుగుతాయి ఫలితాలు, కొంతమందికి కొంచెం లేట్ అవుతాయి. లేట్ అని బాధపడొద్దు. ఎందుకంటే దాని ప్రతిఫలం మనది చాలా పెద్ద కోరిక అయి ఉంటేనే మనకు కొంచెం టైం తీసుకుంటుందంట. మన కోరిక చిన్నగా ఉంటే అది తొందరగా నెరవేరుతుంది, పెద్దదైతే చాలా టైం అయితే పడుతుందంట. సో మనం అందరం కూడా భక్తి శ్రద్ధలతో ఇట్లాంటి మంచి పూజా క్రతువులు ఖచ్చితంగా చేసుకోవాలి. మన దేవీ దేవతలను ఎప్పుడు ఇలాగే ఆరాధించుకోవాలని చెప్పేసి అయితే పురాణాలు ఘోషిస్తున్నాయి. అంతేకాదు ఇది మాఘమాసం. మాఘమాసంలో భగవంతుడికి సంబంధించిన ఏ చిన్న కార్యం చేసినా కూడా భగవంతుడు చాలా సంతోషపడతాడంట. ఆ శ్రీమన్నారాయణకి చాలా అంటే చాలా ఇష్టమైన మాఘమాసం. ఈ నెలలో స్నానం చేసిన, జపం చేసిన, వ్రతం చేసిన, పూజ చేసిన, కనీసం దేవుడిని దర్శించుకున్నా కూడా పరమ పవిత్రమైన రోజులు అన్నమాట ఇవి. చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట. అందుకని చెప్పేసి మాఘమాసంలో ఖచ్చితంగా ఏదో ఒక భగవంతుడికి సంబంధించిన వ్రతాన్ని మాత్రం ఖచ్చితంగా చేయాలి. అయితే చాలామంది అంటుంటారు, మరి అంత ప్రశస్తమైనప్పుడు మరి భగవంతుడికి సంబంధించిన ఈ మాఘమాసాన్ని ఎందుకు బయట ప్రపంచానికి ఎక్కువ తెలియదని అంటారు. అంటే దానికి కూడా చాలా పురాణాలకు ఇతిహాసాలు ఉన్నాయన్నమాట. అంటే భగవంతుడు తనకి ఇష్టమైన వాళ్ళకు, తనకి నచ్చిన వాళ్ళకి ఈ వ్రతం గురించి ఎరికయ్యేటలాగా చేస్తారంట. ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి ఆలోచన తెప్పిస్తారంట. అండ్ మా వ్రతాన్ని చేసే అదృష్టం కూడా అంత గొప్ప అదృష్టాన్ని కూడా తనకు తానుగానే ఇస్తాడంట. సో అందుకే అది చాలామందికి తెలియదు. ఈ వ్రతాన్ని చాలామంది ఏంటంటే ఇది కలియుగం కాబట్టి ఇట్లాంటి గొప్ప గొప్ప వ్రతాలు గుప్తంగా ఉంటాయంట. ఇదండి నాకు తెలిసినంత వరకు నేను మీకు షేర్ చేసుకున్నాను. ఈ రోజుతో ఈ వ్రతం అనేది కంప్లీట్ అవుతుంది. కొంచెం మనసుకు బాధ అనిపించినా కానీ ఇంకా తప్పకుండా మేము ఇట్లయితే వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాం. మనము ఎప్పుడైనా సరే ఆ భగవంతుడికి దీపారాధన చేసినప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో మాత్రం వెలిగించొద్దంట. ఇట్లా అగరబత్తి కానీ వేరే వస్తువులతోని మనము ముట్టియాలంట. శాస్త్రోక్తంగా ఇట్లా అగరబత్తితో వెలిగిస్తే చాలా ఫలం అనేది దక్కుతుందంట. అంతేకాదు మనం దీపారాధన చేసుకుంటాం కదా ఇంట్లో, ఏ ఇంట్లో అయితే దీపారాధన ప్రతిరోజు జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో సమస్తమైన దేవీ దేవతలందరూ కొలువై ఉంటారంట. వారి ఇంట్లో ఎలాంటి ఆటంకాలు కానీ, ఎలాంటి లోటుపాట్లు కానీ, ఎలాంటి ప్రతిచర్యలు కానీ ఏవైనా సరే చాలా వరకు తక్కువగా ఉంటాయంట.
సో భగవంతుడు అనేవాడు ప్రతిరోజు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళ పూజలను వాళ్ళను వ్రతాలను వాళ్ళను చేసే విధానాన్ని భగవంతుడు రోజు తీసుకుంటాడు. కాబట్టి ఏ ఇంట్లో అయితే మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి మనకు తోచినంతలో దీపం నైవేద్యం ఇట్లాంటివి ఏవో ఒక్క చిన్న పండు పెట్టినా ఒక చిన్న తులసి దళం పెట్టినా కూడా భగవంతుడు సంతోషిస్తాడంట. సో మనం భక్తి అనేది ప్రధానం అంట. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మన విష్ణు పరమాత్మకి ఇష్టమైన వాటిలో మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం అన్నదే ముఖ్యమని మన పురాణాల ప్రకారం అయితే తెలుసుకోవడం అయితే జరిగింది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది ఈ వ్రతాన్ని. మేమైతే ఇట్లా ఆచరిస్తూ ఉన్నాము. ఇంకా ఈ చిట్టి దీపాలను కూడా ఇట్లా వెలిగించడం అయితే జరుగుతుంది. ఇప్పటికే నైవేద్యాలు తీసి శ్రీ వెంకటేశ్వర గోవింద నామాలు. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుగణ పాలక గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహ నరసింహ గోవింద, గోపీ జనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, దశరథ నందన గోవింద, దశముఖమర్తన గోవింద, పక్షివాహన గోవింద, పాండవశ్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, సీతానాయక గోవింద, శ్రిత జన పాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్బాంధవ గోవింద, శరణాగత వత్సల గోవింద, కరుణాసాగర గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, కమలదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాపనాశన గోవింద, పాహి మురారే గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద,
శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శంఖ చక్రధర గోవింద శరద గదధర గోవింద విరజ తీర్థ గోవింద విరోధి మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామ రూప గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద వానర సేవిత గోవింద వారింద హరి గోవింద గోకుల నందన గోవింద వారధి బంధన గోవింద ఏడుకొండల వాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వైజయంతిమాల గోవింద బట్టి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భిక్షుక సంస్థిత గోవింద శ్రీ పురూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హారతి రామప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనాథ గోవింద స్వయం ప్రకాశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య రక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆద్యాంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాలు గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. స్టాప్ చేయాలా?